జగన్మోహన్ రెడ్డి అయితే చస్తే ఇవ్వదు, మాకు కూడా చస్తే ఇవ్వదు, వాలంటీర్లు దూరంగా పెట్టదు. పైగా ప్రతి ఒక్క వాలంటీర్కి 3 నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చేసింది ప్రోత్సాహం పేరుతో. వాళ్ళు తీసేస్తారని తెలిసి 3 నెలల ముందే 3 నెలల జీతం, ఇంకొక సుమారుగా 8,000 మంది చిల్లరకేమో 35,000, ఇంకోళ్ళకేమో 45,000 చొప్పున సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా ఇంకేదో పేరుతో ప్రతి ఒక్క వాలంటీర్కి మినిమం 3 నెలల జీతం ముందే ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని దేనికి వాడుకుంటుంది? తన వ్యక్తిగత రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటుంది. ఈ రోజు నేను చెప్తున్న మచిలీపట్నంలో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సబ్మిట్. ఎందుకు? వాళ్ళు నిజాయితీ పనులు అయితే మేము అటువంటి పనులు చేయము, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా వెళ్తాం, ఎందుకు చెప్పట్లా? వాళ్ళు పైగా వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి తెలుసా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న, వాళ్ళ మంత్రులు చెప్తున్న వివరణ ఏదో యాజ్ ఇట్ గా ఒక్క వరడు కూడా తేడా లేకుండా అదే వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఎవరు ప్రోత్సాహం జరుగుతుంది? అరే అబ్బాయి, ఇక మీరు 3 నెలల పాటు విశ్రాంతి తీసుకుని మా పార్టీకి పనిచేయండి, మళ్ళీ మీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీ సంగతి చూస్తామని బహుశా హామీ లభించిందో అదే కృష్ణాంజలి గారు చెప్పదలుచుకుంది అనుకుంటాను. ఆ ఒక్క విషయం మటుకు నేను వాస్తవానికి అంగీకరిస్తాను. రైట్. ఎందుకంటే ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్భీతిగా, ఇంత నిస్సిగ్గుగా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ సొమ్ముని తన రాజకీయ ఎన్నికల కోసం వాడుకోవటం నాకు తెలిసి 70 సంవత్సరాల చరిత్రలు ఎక్కడ జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ ఎలక్షన్ ముందే ఇచ్చాడు, కానీ ఇస్తే ఏం జరిగింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? ఓట్లు పడినాయా? ఆ సొమ్ము బదులు రుణమాఫీ ఎందుకు చేయలేదనే ప్రశ్న వచ్చింది. ఆ రోజు 4-5 విడతల రుణమాఫీ ఎందుకు చేయలేదని వచ్చింది. రేపు కూడాను అవ్వాతాతలు సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాస్తారే, అసలు ఈ సెంటిమెంట్ ఆయింట్మెంట్ మీరు పోవాల్సిన అవసరం ఎలక్షన్కి. మీరు సచివాలయ ఉద్యోగులు లేరా? సచివాలయ ఉద్యోగులతో మీరు